కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకని కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ నవీన్ అన్న, ఉమ్. అందువల్ల నవీన్ అన్నయ్య గెలుస్తారు. నవీన్ అన్నే గెలుస్తారు. సో మాగంటి గోపీనాథ్ వైఫ్ కి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ నుంచి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా గెలిచేటువంటి అవకాశం లేదంటే అన్న ఒకప్పుడు ఉండేదన్న సానుభూతి, యాక్చువల్ గా సానుభూతి ఒకటి పడొచ్చు. మాగంటి గోపినాథ్ గారు గత 13 తరాలుగా గెలుచుకుంటూ వచ్చాడు కాబట్టి ఆమె ఎప్పుడు ప్రజల్లో కనపడలేదు. నేను 2014లో మాగంటి గోపినాథ్ గారు ప్రచారం చేసిన ఆమె మాగంటి గోపినాథ్ గారి భార్య అని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన చనిపోయాడని చెప్పేసి ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఆమె యాక్చువల్ గా ఆమెకి రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆమెని కావాలనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఆమె రాజకీయాలు దింపాడు. ఆమె ఎప్పుడు ఏ రోజు ప్రజల్లో వచ్చి మాట్లాడిన వ్యక్తి కాదు. ఎలాగే నమస్కారం పెట్టేది కూడా తెలియదు. ఏమి తెలియని వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే వాళ్ళు ఎలా చేస్తారన్న, ఎంత డబ్బు ఉన్నా సరే రాజకీయంలో ప్రజలకు ఎలా సేవ చేస్తారు? సానుభూతి ఓకే, అది కామనే. మరి ఆ మాత్రం గుర్తింపు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తెలియదా? లేదండి, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చేసి మనం అధికారంలోకి రావాలి, ఎప్పుడు చేసి సానుభూతి అంటారు, ఎప్పుడు చేసి ఏదో చేసి మనం అధికారంలోకి రావాలని వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి తప్ప వాళ్ళకి రెండు ఆలోచన లేదన్న. కేటీఆర్ గారు ఆయన ఏది హైటెక్, కేటీఆర్ అంటే పెద్ద చదువు చదివాడు, అమెరికాలో చదువు వచ్చాడు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు. చదువుకున్నోడు కన్నా సాకులోడు పెట్టాలని శాస్త్ర పెద్దలు ఊరికే చెప్పలేదన్న. కేటీఆర్ గారు కనీసం కొద్దిగా సింపతి ఓట్లు పడతాయి. ఇక్కడ ఎవరు దట్ ఈజ్ లోకల్ నాయకుడు నవీన్ అన్న. అప్పుడు పోయినసారి నవీన్ అన్నకి కాంగ్రెస్ సీట్ ఇచ్చింటే నవీన్ అన్నే గెలిచేవాడు, మాగంటి గోపినాథ్ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ వచ్చింది అన్నకి. ఎందుకంటే పోయిన బీసీ ఓట్లు మెయిన్, మన క్యాండిడేట్ ఈజ్ బీసీ క్యాండిడేట్. బీసీ క్యాండిడేట్ మైనార్టీ మనకి అక్కడ పెద్ద ఆయన, ముస్లిమ్స్ పెద్ద ఆయన మనకి ఇక్కడ నవీన్ అన్నకి సపోర్ట్ చేశాడు. అది చాలు వీళ్ళకి వేయడానికి బాగా. ఏదో కేటీఆర్ చెప్తున్నారు వాళ్ళ అధికారంలో అన్న, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తారన్న, అధికారంలో లేని పార్టీకి ఓటేస్తారన్న. ఇప్పుడు మీరే ప్రజెస్ మీరే వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నాకు అధికారంలో ఉన్న పార్టీకి వేస్తారన్న ఓటు, అధికారం లేని పార్టీకి ఓటేస్తే పనులు అవుతాయా? ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు, లోకల్ నాయకుడు. సార్ నాకు పనులు అవ్వాలి, మాకు ఇప్పుడు మాట ఇచ్చాం, మనం నిలబెట్టుకోవాలి అని చెప్పేసి నిలుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి ప్రజెంట్ న్యూసెన్స్, మన అన్నకి జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో గెలిస్తే నెక్స్ట్ మినిస్టర్ మన నవీన్ అన్నయ్య. అవకాశాలు లేదు, 99% మినిస్టర్ డిక్లేర్. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తున్నా, మీరు ఛానల్ కి అన్నకి వినిపించాను, ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ లో నిర్ణయించింది, జూబ్లీస్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి గెలిచిందంటే నవీన్ యాదవ్కి మినిస్టర్ పోస్ట్ అది రెడీగా ఉంది. వాస్తవానికి ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువైనప్పటికీ ఇటు బీజేపీ నుంచి కావచ్చు, అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఎటువంటి విధంగా కూడా అసలు బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వలేదు. దీని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు అసలు మిగతా పార్టీ వల్ల అన్న? ఇంకోటి ఏంటన్నా, బీసీ క్యాండిడేట్ల ఓట్లు నాకు తెలిసిన తరగతి అయితే కృష్ణనగర్, రైమత్ నగర్, ఇవన్నీ ఏరియాలో బీసీ క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు. చాలా మంది పోటీకి వచ్చేసారు, వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. సరే, మనలో నాయకుడికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా నవీన్ అన్నకే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి, నవీన్ అన్న ఏదో ఆశ తమాషాల మనుషులు కాదు, ప్రజలకు చాలా తిరిగాడు. మన బోనాల పండగప్పుడు తిరిగాడు. ఆయన ఎలక్షన్లు కాకముందు నుంచి అందరికి మంచి పనులు చేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఇదిగా చేస్తున్నారు. బీసీ అనేది, బీసీకి సపోర్టు ఎంఐఎం వచ్చిందన్న, మెయిన్ ఓటర్లు. మాకు అది చాలు నవీన్ అన్న గెలవడానికి. వాస్తవానికి మీరు ఇప్పుడు మీరు అన్న నవీన్ యాదవ్ మీ మద్దతు అని, ఏంది పార్టీని చూసి మద్దతు పలుకుతున్నారా, ఆయన వ్యక్తిత్వానికి మద్దతు? లేదు, ఆయన మంచితనాన్ని బట్ట. మంచితనానికి నేను కాదన్న. లేదు, నేను బీఆర్ఎస్ చేశాను కాక. మాగంటి గోపినాథ్ 2014లో టీడీపీలో ఉన్నప్పుడు చేశా. నాకు ఆ టీఆర్ఎస్ పార్టీ అంటేనే నాకు పడదన్న. ఇదే కాంగ్రెస్ లేదా టీడీపీ ఉండేవాడు. ఇప్పుడు అది లేదు, టీడీపీ లేదు కాబట్టి మన కాంగ్రెస్ కి 2023లో నా అజరుద్దీన్కి ఓటేశాను. 2009లో మన కృష్ణ, ఆయన ఉన్న మహానుభావుడు. పీజీఆర్ అంటే ఎవరు? లేబర్ లీడర్. అలాంటి 24 బస్తీలు కాదు, 48 బస్తీలకి 46 బస్తీలకి లీడర్ పీజీఆర్ అంటే. అలాంటి నాయకుడు కొడుకు, అలాంటి నాయకుడు కడుపులో పుట్టి ఈ రోజు కుక్క బిస్కెట్లు తినే డబ్బులకి కకృత పడి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు. అది అతను చెల్లిలో అక్కో జయరెడ్డి గారు ఎందుకు కష్టపడుతున్నారు కాంగ్రెస్ లో? మా నాన్న రక్తం కాంగ్రెస్, నా ఒంట్లో ఉన్నది కూడా కాంగ్రెసే. అందువల్ల కాంగ్రెస్ పార్టీని వదలు. మాకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, మాకు అన్ని అడ్డాలు చూపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి నమ్మక ద్రోహం చేయకూడదని ఆడపడుచు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే వారసత్వాన్ని పుంజుకున్న విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు. అక్కడ బాగా పెడుతున్నారా అన్న? వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ లో లీడర్షిప్ క్వాలిటీస్ కి మంచి గుర్తింపు ఇంకొకటి చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారు కష్టపడి బట్టే ఆయన సీఎం చేశారు, కష్టపడి బట్టే ఆయన ముఖ్యమంత్రి చేశారు.
ఆయన కష్టపడి బట్టి 64 సీట్లు వచ్చాయి. నేను 64 సీట్లు వస్తాయని చెప్పిన వ్యక్తిని కూడా నేనే. రిజల్ట్ రాకముందే చెప్పాను. మా బస్సులు ఇప్పుడు పోయి అడుగుతున్నా. నా కృష్ణానగర్ లో ఉంటాడు. మా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను చెప్పాను, రేవంత్ రెడ్డి అనక 64 సీట్లు గ్యారంటీగా వస్తాయి. సిటీలో గెలిస్తే ఇంకో 4 సీట్లు పెరుగుతాయని కూడా చెప్పాను. అది కూడా నేనే చెప్పాను. ఇదే మీలాంటి ఛానల్గా చెప్పాను. ఏది అంత నమ్మకం ఏముంది? అంటే ప్రజలు మార్పు అన్న, అంటే ప్రజల్లో మార్పు కోరారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని, అదే బీఆర్ఎస్ పార్టీ, మా టీఆర్ఎస్ అని అవుతుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ రావట్లేదు. నాకు ఆ సెంటిమెంట్ తీసి హైలమెంట్ రాసేసాడు ఆయన టీఆర్ఎస్ ని. ఆ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అక్కడ వాళ్ళు, అంటే సిటీలో ఏం చేశారంటే, సిటీలో బాగా డబ్బు నూగేసి గెలిచారు సిటీలో. పక్కన వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ప్రజలు మార్పు కోరారు. అప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి కూడా చేస్తాం అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి సీఎం చేశారు. అక్కడ పనులు చేస్తున్నారు. కేవలము ఇక్కడ వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ కాంగ్రెస్ సిటీలో ఏమి చేయలేదు అనేది ఇది జరుగుతున్న వాస్తవం. ఇది రేవంత్ రెడ్డి అన్న ఫ్రీ బస్ పెట్టాడు. అది జాల్దా వీళ్ళకి ఇంకా ఓటు వేసారా మీరు? రేవంత్ రెడ్డి అన్నకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింటే అజరుద్దీన్ గెలిచేవాడు కదా. అజరుద్దీన్ ఓడికొట్టారు. ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడికి ఓటేసి గెలిపిస్తేనే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీకు అనుకున్న పనులు అవుతాయి. అధికారంలో ఉన్న పార్టీకి మాకు ఓటు వేయలేదు, మాకు ఏం చేయలేదు, రేవంత్ రెడ్డికి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అన్నాడంటే, మీరు రేవంత్ రెడ్డికి ఓటు వేసి ఆయన చేసేవాడు. అజరుద్దీన్ గెలిపించింటే మొన్నటి వరకు నవీన్ యాదవ్ ఎటువంటి లీడర్ కాదు కాబట్టి ప్రజల్లో ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా గేట్ తీసి ఇంట్లోకి వస్తే పలికించే పద్ధతి ఉంది. రేపు ఇదే నవీన్ యాదవ్ గెలిస్తే ఈ రోజు ఇంత బాగా గేట్ తీసి చూస్తున్నారు కదా, ఇదే ఇదిగా ఉండబోతుందా? గేట్ ఓపెన్ కాదన్న, గేట్లు తీసేస్తారు. మొత్తానికి తీసేస్తారు. ఎవరన్నా వచ్చి మీకు సమస్యలు చెప్పుకోండి అని చెప్పేస్తారు. గేట్లు ఇంపార్టెంట్. ఈ గేట్లు ఎందుకు పెట్టారంటే, వెహికల్స్ లోపలికి రాకుండా గేట్లు పెట్టారు. అప్పుడు ఈ గేట్లు ఉండవు, ఫ్రీ 24 hours. చూద్దాం మళ్ళీ రేపటి గురించే మనం ఇచ్చేస్తున్నాం. ఇవాళ గురించి గతం కథ. రేపటి ఆలోచించో, యువకులకి నాయకుడు కావాలి, యువ నాయకుడు కావాలి, నవీన్ అన్న కావాలి అనేది కాన్ఫిడెన్స్ లో పెట్టుకుని అన్న ఈయన మంచివాడన్న. ఈయన అధికారంలో లేకున్నప్పుడు కూడా పనులు చేశాడు. అధికారం లేనప్పుడు ఎవరైనా మంచితనం కోసం వస్తారు. తీరా గెలిచిన తర్వాత కూడా ఈ రోజు నవీన్ యాదవ్ ఇంటి ముందు దాదాపు కొన్ని వందలాది మంది ఉంటున్నారు. ఇదే నవీన్ యాదవ్ ఇంటి ముందు రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంత బాగా గేట్లు తీసి పెట్టేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు 100 మంది వస్తున్నారు, అప్పుడు 1000 మంది వస్తారు. 1000 మంది వస్తారు. గేట్ తీస్తారు కాదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, గేట్లు ఓపెన్. ప్రజానాయకుడు ప్రజల్లోనే తిరుగుతాడు. ఆయన మన దగ్గర రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అతను కూడా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలి. ఎందుకు? ప్రచారంకి వెళ్ళినప్పుడు ఓట్లు అడుక్కున్నాం కదా, ఇప్పుడు మనం కూడా గెలిచాం కదా, మళ్ళీ మనం వాళ్ళు తిరగాలి. అప్పుడే మనకి గుర్తింపు వస్తుంది. ఇంకోసారి అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో ఆయనే ప్రజల్లో తిరుగుతాడు మళ్ళీ గెలిచిన తర్వాత.